ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడే ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలో తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన బాహుల కింద పదిలపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కనుక కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మీ దయా సంకల్పను బట్టి ప్రభా మమ్మలను సజీవులకు ఉంచడమే కాకుండా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి నాయన, నేను ఘనపరచడానికి మీరు మమ్మలను ప్రవేశపెట్టి నీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. ఎందుకంటే ఇది పునరుద్ధాన దినం కదా నాయన, మీరు ఆత్మయ్య ఉన్నారు కాబట్టి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి నాయన మమ్మల్ని ఇక్కడ తోడుకొని వచ్చి నీ ప్రేమ ఎంతో గొప్పది. ఇంతవరకు ప్రభా నాయన తండ్రి పాటల్లో మీరు తోడి నడిపించిన దేవా స్తోత్రాలు వందనాలు. ఇప్పుడు నీ యొక్క వాక్యం దగ్గరికి నాయన నీ ధ్యాసని నిలబెట్టుకుంటుండగా నాయన చదవబడిన లేఖన భాగాలు బట్టి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మాట్లాడి ఆశపడుచుండగా సహాయం చేయండి. ఈ యొక్క వాక్యము ప్రతి వారికి ప్రభా నాయన తండ్రి మేలుకరంగుడిలోని సహాయం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, అదే మాకు నెమ్మదినిస్తుంది ప్రభా నాయన. అద్దములో మా ముఖం చూసుకున్నప్పుడు నాయన ఎక్కడ లోపం ఉందో తెలియచేసేది నాయన, మా సహజ ప్రతిబింబం అద్దం చూపిస్తుంది. అలాగే వాక్యమైన అద్దం కూడా ప్రభా నాయన మాకు చూపిస్తుంది, మా బ్రతికేంటో చూపించేది నీ యొక్క వాక్యమే. కాబట్టి ప్రభా ఈ యొక్క వాక్యము ప్రభా నాయన నీ బిడ్డలు వినటం కాదు కానీ విని దాన్ని అనుసరించి నడుచుకోవడానికి నీ కృపను చూపించండి నాయన. మేము ఆచార సంప్రదాయాలతో నాయన మేము కాలాన్ని వెళ్ళబూస్తున్నామేమో, అది కాదు కానీ ప్రభా నీ చిత్తాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈ దినము నాయన నీవు నీ దాసుడి ద్వారా మాట్లాడిన వాక్యం ప్రతీదీ కూడా నీ బిడ్డల హృదయాల్లో చొచ్చుకొని పోనట్లు సహాయం చేయండి, నీ కృపను చూపించండి. కూడికి ఆది అంతా మీరు నీకు పరిశుద్ధాత్మశక్తి మెండుగా క్రమరించి సమస్తమును క్రమంగా జరిపించండి. సాతానికి మాకు దూరపరిచి నీ వెలుగును ప్రకాశింపచేయమని నీ చేతికే నీ కుమారుని అప్పగిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మరి సంవత్సరం అనేటువంటి ఒక నూతన దయా కిరీటాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. 66 సంవత్సరాలను పూర్తి చేసుకుని 67లో మరి ఈ దినమే మళ్ళీ ప్రవేశపెట్టాడు. మరి 66 సంవత్సరాల కాలంలో దాదాపుగా 19.5 సంవత్సరాలు పూర్తి స్థాయి ప్రభు పనిలో 19.5. 25 జనవరి వస్తే 20 పూర్తవుతాయి. 19.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రభు పని చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ సందర్భంగా చాలామంది మరి ఫోన్ చేసా లేకపోతే వాట్సాప్లోన మెసేజ్లు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మరి తర్వాత వస్తారేమో వాళ్ళు కూడా చెప్పేయండి, మనం అందరికీ మీటింగ్ చెప్పారని. నేను మళ్ళీ ఒక్కొక్కరికి చెప్పలేను కదా అంటే కొంతమంది వాట్సాప్లో పెట్టేసి ఇప్పుడు రాలేదు, మళ్ళీ తర్వాత రావచ్చు. వాళ్ళకు కూడా మీరే చెప్పండి చెప్పారు అని చెప్పేసి. ఈ సందర్భంగా నాకు ఈ పాట పాడాలనేటువంటి కోరిక మన పుస్తకాల్లో ఉండదు, విజయ కీర్తనలో ఉంటుంది. మరి దేవుని దాసుడు ఈ కీర్తన రచయిత తనువు నాది ఇదిగో గాయకొనమే ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు అంటూ ఆయన రాసినటువంటి మంచి కీర్తన ఇది. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. ఇది మీకు చాలాసార్లు పాడుంటాను. మీకు ప్రభు పని కొరకు మనం ప్రతిష్ఠించుకోవడం ఇది చక్కగా అందరూ కూడా మనసు పెట్టి వినండి.
ఇది ఎవరు రాశారు మన సియోన్ గీతాలు అని అనుకోక్కర్లేదు. చాలా అద్భుతమైనటువంటి గీతం, సమర్పణ గీతం. ఒక దేవజనుడు తనను తాను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి కీర్తన అన్నమాట ఇది. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వినయం దినములు క్షణములు తీసుకొనియవి నీదు వినతిన్ ప్రవాహింప చేయను శక్తి నీయుమే. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేతులివిగో. యనయము నీ విషయ మై సొగసుగా జురుకు తనముతో పరుగెత్త వినయ పాదమూలివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో కొనుమి పరరాజా నిను గూర్చి నిరతము పాడనిమ్ము. మరియు పేదవులివిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వెండి పసిడి ఇవిగో ఈసామైనను నాకై ఉండవలెనని కోరాను. నిన్నైనా నీ ఇష్ట నియమము చొప్పున మెల్లుగా వాడవని మితియౌ జ్ఞానం విదిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది ఈ ఇష్టముగా జయ నా ఇష్టమింకా కాదది. నా ఇచ్ఛయు నాటి నా హృదయమిదిగోని కేయది రాజా ఇయా సింహాసనమో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఉన్న నా ప్రేమని సన్నిధానము నానే
ఎన్నడు ధారావోయల్ నన్ను నీవానిగా నాథగై కొనుమిప్పుడు చెల్లుగా నీ వశమై స్థిరముగా నుండేరా తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతిల్ ప్రవాహింప జయాను శక్తి నీయుమే తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఈ పాటలు ఉంటాయి. ఈ పాట ఎవరు రాశారు, ఏ రాగం మీద దీన్ని పాడాలి అనే విషయాలు కూడా అందులో ఉంటాయి. ఈ రచయిత ఒరిస్సాకు చెందినటువంటి వాడు, ఒడియన్. దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఒక హైందవ కుటుంబం, ఆ హైందవులు అందులో బహుశా వాళ్ళు పౌరోహిత్యానికి సంబంధించిన కుటుంబం, బ్రాహ్మణులు అనుకుంటా. కానీ కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులు కూడా చౌదరి అంటారు. మన రాష్ట్రంలో చౌదరులు, మళ్ళీ ఇదే కొన్ని ఏరియాల్లో చౌదరిని నాయుళ్ళని కూడా అంటారు. చంద్రబాబు గారు చౌదరి, కానీ ఆయన్ని చంద్రబాబు నాయుడు అంటారు. అంటే మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో చౌదరులు నాయుడు అని కూడా అంటారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణుల్ని చౌదరులని పిలుస్తారు. అయినా మరి పురుషోత్తమ చౌదరి అని చెప్పుకుంటారు. మరి ఇక్కడ పేరు లేదు ఇక్కడ. మరి ఆయన్ని దేవుడు రక్షించుకున్న తర్వాత భార్య ఆయనతో ఏకీభవించలేదు. ఇంట్లోనే పూర్తిగా విరుద్ధం అన్నమాట. అయినా సరే దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. తాను పొందిన రక్షణను అందరికీ తెలియపరచడానికి ఒరిస్సా నుంచి కాలినడకన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు నడిచాడు. ఒరిస్సా రాష్ట్రం అంతా నడిచాడు. మన ఆంధ్రప్రదేశ్ అంతా నడుచుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ, ఏమి లేదు, ఎవరన్నా పిలిచి ఆహారం పెడితే తింటాం, పడుకోమని ఆశ్రయం అయితే ఆరోగ్యమే పడుకోవడం, పొద్దున్నే లేచిపోవడం, మళ్ళీ బయలుదేరిపోవడం, అంతే. ఆ రకంగా ఆయన వచ్చేసి ఆంధ్రాలో కూడా చెప్పి మళ్ళీ తిరిగి ఒరిస్సా వెళ్ళాడంట. ఒరిస్సా వెళ్ళి తన ఇంటికి వెళ్ళాడంట. ఆ మహాతల్లి ఎండిపోయిన పేడ ముద్ద మీద, పేడ వేసింది, అది ఎండిపోయింది, దాని మీద విస్తరేసి నిన్నటి పులిహోర వడ్డించిందంట ఆవిడ భర్తకి. ఇంత దూరం ఇన్ని తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఆనందం లేదు, సంతోషం లేదు, ద్వేషం అంతే. యేసు ప్రభుని నమ్ముకున్నాడు అనేటువంటి ఒక ద్వేషం. కానీ తన సత్యం ఆలోచించలేదు. అందులో ఎంత గొప్ప విషయం లేకపోతే నన్ను కూడా వదిలేసి కాలినడకన 2 రాష్ట్రాలు నడుచుకుంటూ సువార్త ప్రకటించాడు. శుభ్రంగా కూర్చుని నేటిపాటిని తిని ఉండలేడా? ఎందుకు ఇలా వెళ్ళాడు? అందులో ఎంత గొప్ప సత్యం లేకపోతే ఇంత త్యాగం ఆయన చేస్తాడు అని కొంచెం కూడా ఆవిడ ఆలోచించలేదు. తిరిగి వస్తే ఎండిపోయిన పేడ మీద విస్తరేసి రాత్రి మిగిలిపోయిన పులిహోర పెట్టిందంట. నాయనా, నీ ప్రసాదం నాకు ఈరోజు ఇలాంటి భోజనం పెట్టావా అని చాలా ఆనందంగా తిన్నాడు ఆయన. నిజంగా దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు ఆయన.
కదా. అందుకని అలాంటి వారు సమర్పణ గీతం అది చక్కగా, అది ఎన్ని తరాలు మారిపోయినా అది ఎప్పటికీ కొత్త గీతమే, ఎప్పటికీ కొత్తగానే అది ఉంటుంది. ఇప్పుడు బ్రిటిషుల కాలంలో ఆయన మారింది, మన స్వాతంత్రం వచ్చాక కాదు, అప్పుడు ఆయన. సరేలేండి, మొత్తం మీద ఈ చౌదరి గారికి వారి భార్యకు దేవుడు ముందు 2 దారులు పెట్టాడు. వాళ్ళిద్దరి ముందును 2 దారులు పెట్టాడు. భర్త ఒక దారి ఎన్నుకున్నాడు, భార్య ఒక దారి ఎన్నుకుంది. వేరు దారులు అయిపోయినాయి. ఆయన ఎన్నుకున్న దారి వేరు, ఆవిడ ఎన్నుకున్న దారి వేరు. ఆవిడ ఎన్నుకున్న దారి తను అక్కడే ఉంచేసింది, అక్కడే ఆపేసింది. కానీ ఆయన ఎన్నుకున్న దారి రాష్ట్రాలు నడిపించింది, వేల కొలది జనానికి రక్షణ సువార్తను ప్రకటించేలా చేసింది కదా. ఇప్పుడు ఇలాంటి వారి కోసం దేవుడు ఎలాంటి బహుమానాలు దాచిపెట్టాడు. దానియేలు 12:3లో చదివితే, నీతి మార్గములను అనుసరించున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారు, వారు ఆకాశంలో జ్యోతుల్లా. నిజంగా ఇప్పుడు ఆయన ఒక జ్యోతి, ఆయన ఒక జ్యోతిగా ఉన్నాడు. ఆవిడ ఎక్కడ ఉండిపోయింది? చీకట్లోనే ఉండిపోయింది కదా. ఇప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు మన ముందు 2 మార్గాలు ఉంచాడు. ఇప్పుడు మనం చదివింది అదే కదా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గాలు, ఒక మార్గంలో నిలిచోవడానికి ఏమి ఉండదు. వేరు మార్గాలు వచ్చినప్పుడే మనం నిలిచి ఆలోచించాలి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆయన చెప్పింది అది. భీమవరం నుంచి వస్తున్నటువంటి లారీ గణపురం గాంధీ బొమ్మ దగ్గర ఆపుతాడు. ఆపి, ఏమండి తాడేపల్లిగూడ పెట్టెళ్ళాలి అని అడుగుతారు. ఎందుకంటే అక్కడ 2 దారులు వచ్చాయి. ఒక దారి నారాయణపురం తీసుకుపోతుంది, ఇంకొక దారి తాడేపల్లిగూడెం తీసుకెళ్తుంది. బాబు స్ట్రైట్కి వెళ్ళిపోండి అమ్మా, స్ట్రైట్కి వెళ్ళిపోండి అంటే వాడు స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. అలా కాకుండా లెఫ్ట్కి తిరిగేసి ఇటే తాడేపల్లిగూడెం అనుకుంటే ఎక్కడికి వెళ్తాడు? నారాయణపురం వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అడిగాడు అనుకోండి, ఆ కుడివైపుకి తిరిగిపో అంటాడు. మేము ఇలా తిరిగినట్టు అనమాట. కాబట్టి 2 దారులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 2 దారులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఆగి ఆలోచించాలి. ఆగి ఆలోచించి ఏ దారి వెంట మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలనుకున్నటువంటి ఆ గమ్యానికి ఏ దారి మనల్ని చేరుస్తుంది అని చెప్పేసి ఒక క్షణం ఆగి అడిగి తెలుసుకుని ముందుకి మనం వెళ్ళాలి. ఒకసారి మరి రమేష్ నేను ఉణుదూరు వెళ్ళడం కోసం అని చెప్పేసి బయలుదేరాం. మామూలుగా ఉప్పులూరు తూము దగ్గర నుంచి అయితే తిన్నంగా ఎండగండి వెళ్ళిపోతాం. ఎండగండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి ఒక 2-3 కిలోమీటర్లు వస్తే ఉణుదూరు వస్తుంది. ఉప్పులూరు తూము కాకుండా ఏం చేసాం, మేము పాందు మీద నుంచి వెళ్ళాం. పాందు మీద నుంచి వెళ్ళేసరికి సరిగా ఈ రోడ్డు వెళ్ళి ఒక నిలువు రోడ్డుని టచ్ అయింది. ఇప్పుడు ఇట అయి ఉంటుంది అనుకుని ఇటు వచ్చేస్తున్నాం. మరి డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిది అడుగుదామని చెప్పేసి ఆ ఎదురొచ్చాయండి, బాబు ఎండగండి వెళ్తుందా ఇటు అంటే, ఉప్పులూరుతో వెళ్తుందండి, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి ఎండగండి అంటున్నాడు. మరి ఏమో బతికారు బాబు, ఉప్పులూరుతో వచ్చేయలేదు, కొంచెం వెళ్ళి అడిగామన్నమాట. ఎవడు ఎదురొస్తే అడిగా. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరగాల్సి వచ్చింది. లేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ ఉప్పులూరు తూంకడికి వచ్చి కూర్చొని మళ్ళీ ఊరు బాబు ఇక్కడికి వచ్చేయమంటారు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి మేము వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకని మేలు కలిగేటువంటి మార్గం,
వెళ్ళాల్సిన గమ్యానికి క్షేమంగా చేర్చగలిగేటువంటి మార్గం ఏదో దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని, అది విచారించి తెలుసుకొని అందులో మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ లోకం సంబంధం కానటువంటి స్థలాలు 2 ఉన్నాయి. ఈ లోకం కాకుండా వేరే స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకం, మరొకటి నరకం లేదా పాతాళం. 2 ఉన్నాయి. మనమైతే పరదేశం నుంచి నెట్టివేయబడ్డాం. పరదేశంలో దేవుడు ఉంచుకున్నాడు మనల్ని. పరలోకానికి దగ్గరలో ఉంటుంది అది. ప్రభు వచ్చిపోయేటువంటి స్థలం అది. అక్కడ మనల్ని పెట్టుకున్నాడు ఆయన. కానీ ఏం చేసాం మనం? చక్కగా ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఈ తోట నుండి అనేకమైనటువంటి ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉన్నాయి, ఇష్టానుసారంగా తినండి అన్నీని. మధ్యలో ఒకటి ఉంది కదా, తన జోలికి వెళ్ళబాకండి, అది తిన్న రోజున మీరు చచ్చిపోతారు అని దేవుడు హెచ్చరిస్తే, అలాగే డాడీ, అలాగేనన్నా, అబ్బో ఎన్ని ఉన్నాయి, ఇంక అది కావాలి మాకు, ఎన్ని ఉన్నాయో ఎన్ని చాలవండి, ఇంక అది కావాలి మాకు, వద్దు మేము దాని జోలికి వెళ్ళాం అని చెప్పేసి మాట ఇచ్చేశారు. ఆ తర్వాత ఏం చేసింది? సాతాను అబద్ధం చెప్పింది. మీరు చావరు అందంతే. మరి ఎందుకు మా నాన్న ఎలా చెప్పాడు? అబద్ధం చెప్పాడా? మేము చావనప్పుడు చచ్చిపోతామని ఎందుకు చెప్పాడు? అలా ఎందుకు చెప్పాడు అని చెప్పేసి ఆయన మొత్తం మీద వాళ్ళిద్దరూ కలిసి, ఎందుకంటే అక్కడ ఆదాయంగా లేకపోవచ్చు కాక ఆవిడ తినేసింది పట్టుకొచ్చి ఇచ్చేసినప్పుడు ఇది వరకు ఆ పళ్ళను చూసైనా ఉండాలి కదా. చూసి ఉండకపోతే ఏవి తినకూడదని చెప్పాడు ఎలా తెలుస్తుంది వాళ్ళకే? చూసే ఉంటాడు. అది తినాలని ఆశతో చూడలేదు, కానీ దేవుడు తండ్రి ఏ పండు తినొద్దన్నాడు ఆ గుర్తు కోసం చూసే ఉంటాడు. రోజు అక్కడెక్కడ తిరుగుతున్నారు కదా, ఏది తినొద్దన్నాడో తెలిస్తేనే కదా తినడం మానేస్తారు. కాబట్టి ఆ పళ్ళ గురించి ఆదాముకు తెలియదు అనుకోవడానికి లేదు. పైగా ఆదాముకు మాత్రమే దేవుడు చెప్పాడు. ఆ తర్వాత వచ్చింది హవ్వమ్మ, ఆవిడతో నేరుగా దేవుడు చెప్పలే. కాబట్టి మనం ఈ చెట్టు ఫలాలు తినకూడదు అని తీసుకెళ్ళి చెప్పినోడు ఆదామై ఉంటాడు. ఎందుకంటే మనం చచ్చిపోతామంట, ఈ చెట్టు ఫలాలు మనం తినకూడదంట, తింటే చచ్చిపోతామంట అని ఆదామే చెప్పుంటాడు. కాబట్టి ఆదాముకి తెలుసు ఖచ్చితంగా ఆ పళ్ళు ఎలా ఉంటాయో. మరి ఆవిడ తినేసేసి పట్టుకొచ్చినప్పుడు, ఇదేంటి ఈ పట్టుకొచ్చేవేంటి, కొమ్మ తీసి తిన్నావేంటి, ఇవి మనం తినకూడదు కదా అని చెప్పేసి విసిరికొట్టేయాలి. కానీ విసిరికొట్టాడా? అలా విసిరికొట్టకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మొత్తం మీద ఓ నాపేసి ఉంటాడు. ఆ చెట్టుకు ఎక్కడికో జారబడి ఆయన కొనుకేసి ఉంటాడు. ఆ కొనుకేసి ఉన్నవాడిని ఇలాగే ఎండని గోకి చేతికి చేసింది. వాళ్ళు సరిగ్గా పూర్తిగా ఆ పళ్ళను చూడకుండానే తినేసి ఉంటాడు. ఎందుకంటే ఏ పండు తినకూడదో ఆదాముకి చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఎందుకు తినేసాడు అంటే ఏమరపాటుగా ఉండడం, నిద్రమత్తులకి వెళ్ళుంటాడు. మాకు అలా చూశాడు, కళ్ళు తెరిచి అంతే, నేరుగా చూడలేదు. ఆవిడ ఇచ్చింది చేతికి ఇచ్చింది అలా తినేసాడు. వాటిని చూడలే. మొత్తం మీద ఏమైనా దేవుని మాట అంటే మాట కదా. అయ్యో పాపం నా బిడ్డ ఆదాం, నా సొంతంగా చేతులతో నా రూపం ఇచ్చి నా స్వరూపం ఇచ్చి చేసిన ఆత్మ నుంచిన వాడు ఇన్నాళ్ళు కూడా దాని జోలికి వెళ్ళలేదు. ఆ భార్య పొరపాటును పట్టుకొచ్చి తినేశాడు, సరిగా కళ్ళెత్తి చూడలేదు అని ఏమైనా క్షమిస్తాడు ఆయన? ఆయన మాట అంటే మాటే. నువ్వు పొరపాటును చెయ్యి, అమరపాటుగా చెయ్యి, నిద్రపోతా చెయ్యి, ఏం చేసినా తప్పే కదా. నిద్రపోతా వెళ్ళి గొదులు పెట్టి, అమ్మో నేను మెలుకోగలేను, నేను నిద్రపోతున్నాను, గొదులు పడకూడదు, నేను పడను అంటావా ఏంటి? అమ్మ ముళ్ళ గుచ్చుకోబోకండి, నేను నిద్రపోతా వచ్చేసాను చూసుకోలేదంటే గుచ్చుకోకుండా ఉంటాయా? ఆ పని అవి ఖచ్చితంగా చేసే తీరుతాయి. కాబట్టి వచ్చేసింది ఇబ్బంది.
అప్పుడు దేవుడు చెప్పించి వారిద్దరిని పరదేశం నుంచి వెలుపలికి నెట్టేశాడు. నెట్టేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి పరదేశకు చేరేటువంటి మార్గాన్ని ప్రవక్తల చేత చెప్పించాడు. ప్రవక్తల చేత చెప్పించాడు, గ్రంథాల్లో రాయించి పెట్టాడు. అయినా సరే ఎంతసేపులో ధర్మశాస్త్రం ఇస్తే ఆ కర్మకాండ పట్టుకుంటారే తప్ప దాని హృదయాల్లోనికి పోనీరు, హృదయపూర్వకంగా చేయరు, శరీరంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి చస్తావు అనేటువంటి మరణశిక్ష ఏదుందో అది మానవ జాతి అందరి మీద మెడలో కత్తి వేలాడుతున్నట్టే అది వేలాడుతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, వారి మీద నుంచి ఆ మరణశిక్షను తీసేయడం కోసం వారి స్థానంలో వారందరి నిమిత్తము దేవుడి కుమారుడిగా వస్తాడని ఆదికాండంలోని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని పంపించడము, ఆయన రావడము, ఆయన సువార్త ప్రకటించడము, ఆ తదుపరి అందరి నిమిత్తము అందరి పాపాలు శాపాలు కల్వరి శిలువ మీద ఆయన భుజాల మీద మోసుకొని పోయి దానికి అంటకొట్టబడి చనిపోవడం ద్వారా, మరణముని జయించి తిరిగి లేవడం ద్వారా మరణ భయాన్ని పూర్తిగా తొలగించేశాడు. అని వెళ్ళే ముందు నేనే మార్గాన్ని అని చెప్పిపోయాడు. నేనే మార్గాన్ని అని చెప్పాడు. దాని ముందు నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయని చెప్పేసి ఆ అధ్యాయంలోనే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే చెప్తూ 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి నేనే మార్గం, నేను లేకపోతే మీరు పరలోకానికి చేరరు అని చెప్పాడు. నేనే మార్గం అంటే ఏంటంటే ఆయన భూమి మీద ఆయన నడిచి చూపించినటువంటి మార్గం, నడిచి చూపించినటువంటి మార్గం. చూడండి, ఇప్పుడు సముద్ర తీరాలు ఉన్నాయనుకోండి, ఇసుక ఉంటుంది, ఇసుక తీరాలు ఉంటాయి. మనం మనిషి ఎవరైనా కనపడకుండా ముందు వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఆ ఇసుక మీద అడుగుజాడలను చూడాలి, అడుగుజాడలను చూడాలి. పెద్ద మనిషి అనుకోండి, చిన్న చిన్న అడుగులు ఉన్నాయనుకోండి, నీకు కాదు, పెద్ద అడుగులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనవడే ఇటు వెళ్ళాడని చెప్పేసి ఆ అడుగులు అట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ మనిషిని మనం ఖచ్చితంగా పట్టుకోగలుగుతాం. కాబట్టి ఈ అడుగు జాడలు ఏం చేస్తాయి? మనకి దారి చూపిస్తాయి. ఈ అడుగు జాడలు దారి చూపిస్తాయి. అలాగే ప్రభు యొక్క అడుగు జాడలు మనకు ఒక దారిని చూపిస్తూ ఉన్నాయి. ఆయన చూపించిన మార్గం ఒకటి ఉండిపోయింది ఇక్కడ. అయితే వీరిని మోసం చేసి సాతాను చూపించేటువంటి మార్గం ఇంకోటి ఉండిపోయింది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను చూపించేటువంటి మార్గం ఒకటి ఉండిపోయింది. అది చాలా సులువైన మార్గం. అది లోక సంబంధమైన సుఖ సంతోషాలతో ఉండే భోగాలతో ఉండేటువంటి మార్గం. తిను తాగు సుఖించు అని చెప్పేటువంటి మార్గం. దేవుని వాక్కును పట్టించుకోకుండా, ఆయన చూపించిన మార్గాన్ని పట్టించుకోకుండా, వాడు చూపించేటువంటి సాతానుడు చూపించేటువంటి మార్గంలో ఎవరైతే వెళుతుంటారో అలాంటి వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ప్రభు చూపించినటువంటి మార్గం ఏదుందో ఆ మార్గాన్ని అనుసరించి మనం వెళ్ళిన రోజున ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాం. కాబట్టి ఈ రెండు దారులు, ఒక దారి పరలోకానికి తీసుకెళ్తుంది, అలా ఇంకొక దారి నరకానికి తీసుకెళ్తుంది కదా. పరలోకం ఏంటి? దేవుని నివాస స్థలం. మరి నరకం ఏంటి? సాతాను వాడి దూతలు శిక్ష అనుభవించేటువంటి భయంకరమైనటువంటి చోటు. వాడికి ప్రభు బిడ్డల మీద వాడి కోపం. అది వారి మీద కోపం కాదు, ప్రభువు మీద కోపం. ఆయన దాన్ని ఆయన సముఖాన్ని నుంచి నెట్టేశాడు. ఆయన సముఖాన్ని నుంచి నెట్టేశాడు. ఆయనతో పోరాడే ప్రయత్నం చేసి ఓడిపోయింది. కాబట్టి ఆయనతో పోరాడలేక, ఆయన్ని జయించలేక ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది
ఆయన బిడ్డల్ని బాధ పెట్టి కక్ష తీర్చుకోవాలని చెప్పి అనుకుంటుంది. అంటే ఒక బలవంతుణ్ణి కొట్టలేని బలహీనుడు ఏం చేస్తాడు? ఆ బలవంతుడు చెందినటువంటి వాటిని నష్టపరుస్తాడు. ఆ నష్టం చూసి అతను బాధపడతాడు, వీడు పక్కన చూసి సంతోషపడతాడు. వాడు ఎదురుపడలేడు, ఎదురుపడితే మట్టి కరిచిపోతాడు. అలాగే ఈ సాతాను కూడా ప్రభువుని ఎదిరించలేక, ప్రభుతో యుద్ధం చేయలేక, ఆయన ఎంతో మక్కువతో ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపమిచ్చి ఆయన పోలికిచ్చి చేసే ఆయన ఆత్మనుంచినటువంటి మనుషుల్ని దారి మళ్ళించి తనలాగా, అది దారి తప్పిందిగా, వారిని కూడా దారి మళ్ళించి తనతో పాటు పాతాళానికి తీసుకుపోవాలనేది దాని బలమైన కోరిక. బలమైన కోరిక. స్త్రీ బలహీన ఘటం అన్నాడు పేతురు గారు. ఎందుకంటే సాతాను ఆదామును మోసం చేసిందా? చేయలే. ఎందుకు? ఆదాము దాని మోసంలో పడ్డాం. కాబట్టి ఏం చేసింది? బలహీన ఘటమైన స్త్రీని ఎంచుకుంది, హవ్వమ్మని ఎంచుకుంది. తద్వారా పడగొట్టేసింది. నాశనం వైపుకి వారిని తీసుకుపోవడానికి ఒక దారి అది వేసేసింది, కానీ కనబడుతూ ఉంటుంది. అయితే ప్రభు ఎంతో ప్రేమ గలవాడు. మనల్ని నాశనం చేయడం ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడూ ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ మారింది ఎప్పుడు కూడా, అది శాశ్వతం. ఎందుకంటే సమస్త మానవ జాతిని కూడా శాశ్వతమైన ప్రేమతోనే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ విషయంలో మార్పు అనేది లేదు. మార్పు అనేది లేదు. మలాకి 3:6 చెప్తారు కదా, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక మీరు లయము కాలేదు. నాలో గనక మార్పు వస్తే, నా ప్రేమను కనుక నేను వదిలేసుకుంటే, నా క్రోధాన్ని మీ మీద కనపరిస్తే ఏమైపోతారు? మఠాష్, అంతే, దుమ్ము ధూళైపోతారు అంతే. కాబట్టి నా ప్రేమ విషయంలో ఏ విధమైన మార్పు లేదు. కాబట్టి మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని పంపించి పరలోకానికి దారి వేశాడు. ఆ కుమారుడు వెంబడిస్తే కనుక తప్పకుండా పరలోక రాజ్యానికి మనం చేరుకునేందుకు అవకాశం ఉంది. అలా కుమారుని తృణీకరించి సాతానును వెంబడిస్తే మనిషి చాలా తెలివిగలడు. ఈ లోకంలో ఉన్నంతకాలం నేను సుఖాలు అనుభవించాలా, చచ్చాక పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ లోకంలో నాకు ఇచ్చినన్నిటినీ కూడా నిరభ్యంతరంగా నేను అనుభవించేయాలా, నేను సంతోషించాలా, ఆనందపడాలా, చచ్చాక ఖచ్చితంగా పరలోకానికి అయితే వెళ్ళాలా అనుకుంటాడు. కుదురుతాయి ఇవి కుదరవు కదా. మత్తయి సువార్త 6:24 చూస్తే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. దేవునికిని లోకానికిని దాసులుగా మీరు ఉండలేరు. అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అంతే. ఇఫ్ యూ లైక్ టు సర్వ్ గాడ్ యూ మస్ట్ లెఫ్ట్ ద వరల్డ్. ప్రపంచాన్ని, ఈ లోకాన్ని నువ్వు వదలకపోతే వీ కెనాట్ సర్వ్ గాడ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి ఇద్దరిని సేవించడం అనేది, ఒక పనివాడు ఇద్దరు యజమానుల పొలాల్లో ఎలా పనిచేయలేడో, ఒకేసారి ఇద్దరు యజమానుల పొలాల్లో ఒకేసారి పనిచేయలేడో, అలాగే ఇది కూడా
లూకా గారు కూడా రాశారు ఈ విషయాన్ని. లూకా 16:13 వచనాన్ని చదివితే అక్కడ కూడా మనకి ఏ సేవకుడును ఇద్దరు యజమానులను, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఖచ్చితంగా ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరిస్తాడు. ఎందుకంటే దేవునిని సిరిని ఒకేసారి సేవింపలేరు అని చెప్పి యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలువి కదా. అంటే పరలోకం అనేది దేవుని నివాస స్థలం కదా. మత్తయి 6:9 ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు యేసు ప్రభు? మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎక్కడున్నాడు మన తండ్రి? పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పరలోకమందే ఆయన ఉంటాడు. ఆయన ఉన్న చోటుకే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. రాజులు మొదటి గ్రంథంలోని 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాము. నీ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం, పరలోకం ఎక్కడుంది? అక్కడే ఉంది. నీ నివాస స్థానమైనటువంటి, ఎందుకంటే ఆకాశము నా సింహాసనము అని చెప్పాడు దేవుడు. కాబట్టి పరలోకం అక్కడే ఉంది. దాన్ని మనం చూడలేము, మనకి అన్ని కనపడదు. అక్కడి నుంచి నువ్వు విని అని ప్రార్థన చేస్తాడు ఇక్కడ సొలొమోన్ చేసినటువంటి ప్రార్థన ఇది. నీ నివాస స్థలమైనటువంటి ఆకాశమందుండి నువ్వు విని అంటాడు. ఆయన ఉండేటువంటి చోటు ఏమిటి అంటే పరలోకం. పరలోకంలోనే మన ప్రభువు ఉంటాడు. ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. 11వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, నరులను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అక్కడి నుంచి ఆయన పరిపాలిస్తూ కూడా ఉన్నటువంటి వాడు కదా. పరలోకం నుంచి దేవుడు పాలించేటువంటి వాడుగా ఉన్నాడు. అదే కీర్తన 135 6వ వచనాన్ని చదువుదాం. ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు కూడా ఆయన అక్కడుండి పాలిస్తాడు. ఈ లోకాన్ని ఆయన పరిపాలించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అంటాడు. చూడండి, దానియేలు 4:35 అక్కడ రాజుగారు చెప్తాడు, అన్యుడైన రాజు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక శాన ఎడలను భూనివాసుల ఎడలను ఆయనకి ఇష్టం ఎలా ఉందో అలాగే జరిగిస్తాడు. అంతే. ఆయన పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఆయన ఎదురుగుండేటువంటి శాన ఎడల అలాగే భూనివాసుల ఎడల ఒకేలా ఆయన నడుచుకునేటువంటి వాడు. ఎలా నడుచుకున్నా అది ఆయన ఇష్టం అంతే. ఆయన చేయి పట్టుకుని వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి అడగడానికి ఏమీ లేదంట. ఎవరికి ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఆయన క్వశ్చన్ చేయడానికి ఎవ్వరూ సరిపోరు. ఆ పరలోకమందుండి ఆయన పాలించేటువంటి దేవుడు. ఆయన అక్కడి నుంచి తన తీర్పులను కూడా పంపించేటువంటి దేవుడు. తన తీర్పులు పంపించేటువంటి దేవుడు. ఆదికాండం 19:24 యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద ఆయన ఎక్కడ ఉంటాడు?
ఆకాశమందు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అక్కడి నుంచే ఆయన తీర్పు విడుదలయ్యింది. అక్కడి నుంచి ఆయన తీర్పు విడుదలైంది. సొదొమ గొమొర్రాల పాపం ఎక్కువైపోయింది, ఘోరమైపోయింది. కాబట్టి పూర్తిగా నేను ఆ పాపాన్ని నాశనం చేయాలంటే వారందరినీ నాశనం చేసేస్తానని చెప్పేసి ఆయన తీర్పు ప్రకటించాడు. అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రాలు ఒక్కసారిగా బొగ్గున మాడిపోయినాయి. అంతే, మగ్గున. అక్కడ ఉన్నటువంటి నివాసాలు, ఇళ్ళు, గోడలు అవి కూడా కాలి బుగ్గైపోయి అలాగే ఉండిపోయినాయంట. బూడిద అవ్వయి కాలిపోయి బొగ్గు, నల్లగా బొగ్గు గోడలు అనమాట. బొగ్గుతో గోడలు కట్టినట్టే అలా ఉండిపోయినాయంట నివాసాలన్నీ కూడా అక్కడ. అది కదా, అక్కడి నుంచి ఆయన తీర్పులను పంపించేటువంటి వాడుగా కూడా ఆయన ఉన్నాడు. చూడు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోవాతో వాదించువారు నాశనమైపోతారా? అది పరలోకం, పరమండలం. ఇది భూమండలం, అది పరమండలం అనే మాట అక్కడ రాశారు. అక్కడి నుంచి ఆయన వారి పైన ఉరుము వలె అక్కడి నుంచి గర్జించేటువంటి దేవుడు. ఆయన తీర్పులు అక్కడి నుంచే వెలువడతాయి. అలాగే పరలోకంలో మహిమాన్వితుడైనటువంటి క్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మనిషిగానే జీవించి మానవుల పాప శాపాలన్నీ కల్వరి సిలువపై తన భుజాల మీద మోసుకొని పోయి సిలువకు అంటగొట్టబడి చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఎక్కడున్నాడు? ప్రభుతోటి మహిమాన్వితుడైనటువంటి క్రీస్తు పరలోకంలోనే ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 55, 56 వచనాలు. స్టెఫను మాటలు ఇవి. స్టెఫన్ని రాళ్ళతో కొట్టేస్తున్నారు, చంపేయడానికి కొట్టేస్తున్నారు. రాళ్ళతో కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నారు, అంతే కొట్టేస్తున్నారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుడిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున మహిమాన్వితుడైనటువంటి క్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట ఈ స్టెఫను చూచినవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఉండే స్థలం అది, తండ్రి కుమారులు ఉండేటువంటి స్థలం అది. అలాగే పరలోకంలో మరి ఓ మధ్యవర్తిగా క్రీస్తు భూలోకంలో ఉన్న మానవాళికి తండ్రికి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు, ఈయనే మధ్యవర్తి. అపొస్తలుల కార్యాలు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పలికించను. అంతము వరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట, ఈయనే మధ్యవర్తి. అంతం వచ్చేంత వరకు ఆయన అక్కడే ఉంటాడు. అంత్య దినాలలో ఆయన వస్తాడు ఈ లోకానికి తన వారిని పట్టుకెళ్ళిపోవడానికి కదా. ఆయన అక్కడే ఉండేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:20 నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఆయన అక్కడ పరలోకంలో మన పక్ష వాదించేటువంటి వాడు. ఆయన ముందే వెళ్ళిపోయి ఆ పరమండలం అందునేటువంటి పరలోకంలో మహిమాన్వితుడైనటువంటి దేవునితో పాటు ఆయన ముందే వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 10:33 ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అది. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట
నేనును. ఆయనే మధ్యవర్తి. తండ్రికి మానవులకు మధ్యవర్తి ఆయనే. లోపలికి బయటికి మధ్యవర్తులు గేట్ దగ్గర ఉంటారు. ఆహ్వానితులందరూ లోపల ఉంటారు. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వస్తే వారిని ఎరిగి లోపలికి పంపితేనే వెళ్తారు, లేకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవలసిందే. అలానే ఇక్కడ కూడా ప్రభువును ఆయన ఎవరిని ఎరుగును అని అంటారో వాళ్ళే లోపలికి వెళ్తారు. ఎవరిని నేను ఎరగని అంటాడో వాడు విడిచిపెట్టబడతాడు. అయితే అలా ఆయన చెప్పాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లోకంలో మనుషుల ఎదుట యేసును నేను ఎరుగుదును అని చెప్పాలి. యేసును ఎరిగినందుకు ఒకవేళ కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నష్టాలు రావచ్చు, హింస రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏం వచ్చినా సరే నేను యేసును ఎరుగుదును. ఖచ్చితంగా ఆ మాట చెప్పగలగాల. అలా చెప్పగలిగినప్పుడు అందుకొరకు కొన్ని ఇబ్బందులు పడితే పడవచ్చు ఇక్కడ. కానీ అక్కడ యేసుప్రభు ఏమంటాడంటే తండ్రి ఎదుట, నాయనా వీరు నాకు తెలుసు, మన నిమిత్తం వీళ్ళు అక్కడ చాలా శ్రమలు సహించారు అని నేను చెప్తేనే లోపలికి అనుమతి ఉంటుందంట. లేకపోతే లోపలికి వెళ్ళే అవకాశమే ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. భూలోకంలో ఎవరు నన్ను ఎరుగుదును అంటారో వారిని మాత్రమే పరలోకంలో నా తండ్రి ఎదుట ఎరుగుదును అని చెప్తా. ఈ భూలోకంలో ఎవరు నన్ను ఎరగను అని అంటారో అలాంటి వారిని నా తండ్రి ఎదుట ఎరగను అని చెప్తా అన్నాడు. నేను ఎరుగుదును అంటే లోపలికి, నేను ఎరగను అంటే వెలుపలకి. అలా మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు ఎవరంటే క్రీస్తే కదా. పరలోకంలో ఈయన సర్వశక్తి గల క్రీస్తు పరలోకంలోనే ఉన్నాడు. సర్వశక్తి గల క్రీస్తు కూడా అక్కడే ఆయన ఉన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28:18 ఆయన ఏం చెప్తాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడింది అని చెప్పాడు ఆయన. పరలోకంలో సర్వాధికారి అయిన క్రీస్తు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి అధికారం ఇవ్వబడింది, కానీ అధికారాన్ని కేవలం ప్రజల మేలుగోరే ఉపయోగించాడు. ప్రజల మేలుగోరే ఉపయోగించాడు. ఆయన బాగు చేయడానికి, ఆయన బతికించడానికి, ఆయన లేవనెత్తడానికి వాడాడు తప్ప ఆయన తిడుతున్న వారిని, కొడుతున్న వారిని, దూషిస్తున్న వారిని, అవమానిస్తున్న వారిని, కొరడాలతో కొట్టిన వారిని, మేకులతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, వీరెవ్వరిని శపించడానికి ఏమీ ఆయన అధికారాన్ని వాడుకున్నవాడుగా లేదు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడుగానే మన మధ్య నివసించాడు. కాబట్టి దండన ఎవరికి ఆయన విధించిన వాడు కాదు. కానీ దండన విధించడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. పరలోకంలో సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. పేతురు గారు చెప్తారు చూడండి. పేతురు మొదటి పుస్తకంలో 3:22 ఆయన ఆ పరలోకమునకు వెళ్ళి అధికారము పొందినవాడు. చూడు మళ్ళీ చదువు, విడివిడిగా చక్కగా అర్థమయ్యేలా చదువు వాటిని. మళ్ళీ చదువా 3. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తులు, ఒకటి శక్తులే ఉన్నాయా, శక్తుల మీదను అంటే అన్ని శక్తులే కదా, అన్నిటి మీద. సముద్రానికో శక్తి ఉంది, గాలికో శక్తి ఉంది, ఆకాశానికో శక్తి ఉంది, అగ్నికో శక్తి ఉంది, అన్నిటికీ శక్తి, ఇవన్నీ శక్తులే కదా. అగ్ని తగలబెడుతుంది, నీరు ముంచేస్తుంది, గాలి చంపేస్తుంది, ఇవన్నీ శక్తులే. దేవుడు అవసరార్థం సమయానుకూలంగా వాటిని వాడుకుంటాడు ఆయన. ఆ అన్నిటి మీద కూడా సర్వాధికారం ఎవరికి ఉందట? క్రీస్తుకే. ఆయన చూపిన మార్గాన్ని మనం అనుసరించిన రోజున వారుండు చోట మనము ఉండులాగున మరలా వచ్చి
మనల్ని అక్కడికి తీసుకెళ్తానని మాట ఇచ్చెళ్ళాడు ఆయన. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయనకి తెలియదు అబద్ధం చెప్పడం, తెలియదు ఆయనకి. ఆయన స్వభావం అసలు కాదు అది. ఆయన పేరే సత్యం. సత్యం, ఆయన పేరే సత్యం. సత్యం ఎలా ఉంటుందంటే ప్రభువులా ఉంటుంది. కాబట్టి ఆయనకి తెలియదు కదా. కాబట్టి అన్నిటి మీద ఆయనకి శక్తి ఇవ్వబడింది కానీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత పరలోకం పరిశుద్ధ దూతల నివాస స్థలం అంట. ఒకటేంటి, దేవుని నివాస స్థలం. 2, పరిశుద్ధ దూతల నివాస స్థలం. అవన్నీ ప్రభువుకి సేవ చేస్తాయి. ప్రభు బిడ్డలమైన మనకు కూడా సేవ చేస్తాయి. అందుకోసమే ఉన్నాయి అవన్నీ. ప్రభువుకి సేవ చేస్తాయి, ఈ లోకంలో ఉన్న మనకు కూడా ఇవి సేవ చేసేవి మాత్రమే. సేవ చేసేందుకే అవి ఉన్నాయి. ఆ దూతలు అవి ఏం ప్రభువులు కాదు, అవి ఏం పరలోకానికి వారసులు కూడా అవి కావు. పరలోకానికి వారసులు కూడా కావు. అవి ఉండేటువంటి చోటది కదా. చూడండి, మనం కీర్తన 91 11, 12 వచనాలను చూస్తాయి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, మనల్ని గురించి మనకి ఎలా సహాయపడాలి, మనల్ని ఎలా కాపాడాలి, రక్షించాలి, ప్రమాదం నుంచి ఎలా తప్పించాలి, కేవలం మనకి సేవ చేయడం కోసమే దేవుడు వాటికి ఆదేశాలు ఇస్తారంట. అవి పరలోకమందే ఉంటాయి, అక్కడే ఉంటాయి. అవి భూమి మీద కూడా ఉండగలవు, ఇక్కడికి కూడా రాగలవు, మళ్ళీ పోగలవు, రెండు కూడా కదా. తర్వాత చదువు. అవి ఏం చేస్తాయంట, మన కాళ్ళకు రాయి తగలకుండా చేతులు, మన కాళ్ళు వాటి చేతుల్లో ఉంటాయండి. మన కాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంటాయండి. మనం అలా ఎత్తుపట్టుకుంటాయండి. మన చిన్నపిల్లల్ని అలా ఎత్తుకుంటాం చూడ, ఆ మాదిరిగా మనల్ని ఎత్తుపట్టుకుంటాయంట. ఎందుకంటే మనం ఎవరివి, వారసులం, ప్రభువుకు వారసులం. అవి ప్రభు సేవకులు, మనకు కూడా సేవకులే. మనం వస్తే మనకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాయి అక్కడ. మనం వస్తే అక్కడికి వెళితే మనకి సేవ చేయడానికి అవి అక్కడ రెడీగా ఉన్నాయండి. మత్తయి సువార్త 18, 10వ వచనాన్ని చదువుదాం. 18. ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును చూచుచూ ఉన్నాయి. పరలోకమందు తండ్రి ముఖాన్ని చూచుచూనే ఉన్నాయి. అవి ఇంకెక్కడున్నాయంట, ఈ లోకంలో పిల్లల్ని కాయడానికి దేవుడు నియమించాడంట. వారి దూతలే అంట, వారి కోసమే. అంటే కేర్ టేకర్గా మన ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి మనుషులు పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటారు కదా. ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అలా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెడుతున్నారు, అలా హింసలు ఎట్టేస్తున్నారు. ఇలా మామూలుగా కాదు, చెత్త కొట్టేస్తున్నారు, ఎక్కి మీద కూర్చొని కుద్దేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకేం మళ్ళీ బోల్డంత జీతం, ఫ్రీగా ఫుడ్డు, ఉండటానికి అక్కడ నివాసం అన్నీ ఇచ్చి ఆ పిల్లల్ని చూసుకోమ్మా అంటే ఆ పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలతో బంతిల్లాగా ఆడుకుంటున్నారు. వాళ్ళు దుర్మార్గులు, పనికి వాళ్ళని, శాడిస్టులు అన్నమాట. అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు. ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆ బిడ్డల పట్ల వాళ్ళు నడుచుకునేటువంటి వారి దూతలే, వారి దూతలే. అవి ఎప్పుడు పరలోకమందు ప్రభు సన్నిధిని ఉండేటువంటి దూతలే ఈ పిల్లలకి దూతలుగా దేవుడు పెట్టాడు. అంటే ఆ పిల్లలు ఎవరు, మనమే కదా. మనల్ని గాయడం కోసం అని చెప్పేసి. అలాగే 24వ అధ్యాయం 36వ వచనం, అదే మత్తయి సువార్త. అయితే
ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమునందలి అది అవి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాయి, పరలోకంలోనే ఉంటాయి దూతలు. వాటికి కూడా తెలియదంట ప్రభు ఎప్పుడు వస్తాడో. అంత్యదినం ఎప్పుడు, వాటికి కూడా ఆయన సముఖాన్నే ఉంటాయి, ఎప్పుడు దేవుని సముఖాన్నే ఉంటాయి ఈ దూతలు. వాటికి కూడా అస్సలు తెలియదంట. అవి అంటే అవి ఎక్కడ ఉంటాయి, దానికోసమే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. దూతలు పరలోకమందు ఉంటాయి, ప్రభు సేవ చేస్తూ ఉంటాయి, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాయి. ఆయన పంపినప్పుడు ఆయన బిడ్డలను రక్షించడానికి వస్తాయి. ఖచ్చితంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసినప్పుడు వచ్చింది దూత, వారితోటే ఉంది, అగ్నిలో వారితోటే తిరిగింది. దానియేలు సింహపురంలో వేసినప్పుడు వచ్చింది దూత, అక్కడ దానియేలుకు కావలి కాసినట్టే ఉంది అక్కడ. అలాగే ఒక్క రాత్రిలో ఒక్క దూత వచ్చి ప్రభు మాట చొప్పున 185,000 మందిని చంపేసింది. ఇంకా ఈ కాలంలో కూడా, అప్పుడెప్పుడో కాలం చరిత్ర చెప్పుకుంటున్నాం, ఇటీవల కాలంలోని అన్న భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు కూడా దూతలు హైదరాబాద్ వచ్చాయి. హైదరాబాద్ భూభాగం మీద దూతలు కాలు మోపాయి. ఎందుకంటే ఒక దూత 80 అడుగులు ఎత్తు ఉంటుందంట. 80 అడుగులు ఎత్తు అంటే 8 అంతస్తుల భవనం అంత ఎత్తు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఈ పై భాగం చూస్తే అది 1వ అంతస్తు లెక్క. అది అంటే గ్రౌండ్ కలుపుకుంటే ఇక్కడికి 20 అడుగులు అని, ఇంకొక 60 అడుగులు అంటే ఇంకో 6 అంతస్తులు. ఎలా ఉంటుంది మనం ఎలా చూడాలి, అంత ఎత్తు ఉంటుందంట ఏకంగా. దానికి రెక్కలు వచ్చి, కాళ్ళు చేతులు ఉంటాయి మామూలుగానే, రెక్కలు కూడా ఒక్కొక్క రెక్క 50 అడుగులు ఉంటుందంట. ఎలా చేస్తే 50 అడుగులు, ఎలా చేస్తే ఇంకొక 50 అడుగులు. అది ఇక్కడ నిలబడి కనుక చేయి చాచింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఆ వీధి దాటుకుని అవతలకి వెళ్ళిపోద్ది. ఇది ఈ వీధి దాటుకుని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోద్ది. అలా నడుచుకుంటూ, అలా చేయి చాపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతే మరి 80 అడుగులు ఎత్తున్నటువంటి దానికి ఇది ఎంత ఉంటుంది, ఒక 20 అన్న ఉంటుంది కదా, అంటే 120 అడుగులు. ఆ 2 రెక్కల్ని చాచుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తే 120 అడుగుల ఏరియా బూడిదైపోద్ది అంతే, స్మాష్. అలాంటి దూత భూమి మీద పాదం మోపితే, ఇప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఎందుకు చెరసాల పునాదులు అదిరిపోయాయి? వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే దూతను పంపించాడు దేవుడు, దూతను పంపించాడు దేవుడు. ఆ దూత అక్కడ దిగేసరికి ఆ ప్రాంతం అంతా అదిరిపోయింది, కంపించిపోయింది. చూడండి, అక్కడ లారీ వెళ్తుంటే మన ఇళ్ళు ఊగుతున్నాయి ఇళ్ళగా. లారీ రోడ్డు అంటే వెళ్తుంటే నేల అదిరిపోయి ఇళ్ళ ఊగుతుంది. మరి అంత ఎత్తు అంత పెద్ద దూత వచ్చిందంటే అది అడుగు దిగితే ఎలా ఉంటుంది అంటారు? ఒక కొండ మీద దిగితే కొండ అలా కిందకి దిగిపోతుంది, రాళ్ళు పెద్దలైపోయి అలా వెళ్ళిపోతుంది కిందకి, అంతే దూకిందంటే అంతంత ఉంటాయి అన్నమాట. అది వచ్చింది కాబట్టి సరసాల పునాదులు అదిరిపోయాయి, ఆటోమేటిక్ తలుపులు ఎలా ఊగిపోయి తాళాలు ఊడిపోయినాయి, తెరిచిపోయినాయి మొత్తం. అలానే అన్న భగత్ సింగ్ గారు ఆయన చనిపోకముందు సంఘంలోనే చెప్పాడంట ఆయన, నేను చనిపోయినప్పుడు హైదరాబాదులో భూకంపం వస్తుంది అని. నేను చనిపోయినప్పుడు హైదరాబాదులో భూకంపం వస్తుంది అని ఆయన చెప్పాడు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయి 11 సంవత్సరాలు ఉన్నాడు. 11 ఏళ్ల పాటు కోమాని అంటే కళ్ళు తెరవరు, చూడరు, మాట్లాడరు, జస్ట్ అలా ఊపిరి ఆడుతూ ఉంటుంది అంతే. పని కట్టుకుని చూసుకోవడానికి 3 డాక్టర్లు షిఫ్ట్లు అండి, 8 గంటల లోపల 8 గంటల లోపల 8 గంటల లోపల వాళ్ళు శుభ్రంగా ఒళ్ళంతా తడితో తోడవడం, లోపలికి ఫ్లూయిడ్ ఎక్కించడం, ఇలాంటి పనులు అయ్యో వాళ్ళు చూసుకుని దగ్గరుండి చూసుకుంటా కూడా పనిగట్టుని డాక్టర్లు సమర్పించుకున్నారంట. అలా 11 ఏళ్ళు చూశారు అలా ఆయన్ని డాక్టర్లు.
చూడండి ఎంత విశ్వాసం వాళ్ళకి. ఇప్పుడు ఆయన లేచి నెత్తి మీద చేయడానికి ప్రార్థన చేస్తాడు. ఆయన కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నటువంటి ఆయన్ని పసిబిడ్డలాగా ఆ డాక్టర్లు చూసుకున్నారు ఆయన్ని చక్కగా. ఆఖరికి ఒక రోజున భూకంపం వచ్చింది హైదరాబాద్లో. దాని ముందు ఎక్కడో గుజరాత్లో ఎక్కడో భూకంపం వచ్చింది. బాగా వచ్చి చాలామంది చచ్చిపోవడం జరిగింది. అప్పుడు మన వాళ్ళందరూ ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు అందరూ కూడా రకరకాల డయాగ్రామ్లు వేసి పేపర్లో హైదరాబాద్కు భూకంపం వచ్చే ఛాన్స్ లేదు అని రాశారు. పేపర్లో వచ్చింది ఇది, హైదరాబాద్కు భూకంపం వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పేసి. అలా రాసిన తర్వాత ఆ పేపర్లో వచ్చిన తర్వాత ఒక వారం రోజులకే హైదరాబాదు కంపించిపోయింది. గోడలు బీటలు వారే, సెల్ఫ్లో పాత్రలు టపటపటప కింద పడిపోయినాయి. అప్పుడు హెబ్రోన్కి వెళ్ళే విశ్వాసులు అందరూ హెబ్రోన్కి ఫోన్లంట, అన్న చనిపోయారా? అవునమ్మా, అన్న విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఆయన అలా విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం పాపం భూకంపం వచ్చేసింది. ఆయన చెప్పినట్టుగానే భూకంపం వచ్చేసింది హైదరాబాద్లో. ఎందుకు వచ్చింది భూకంపం? బహుశా ఆయన పరదేశంలో ఉండుంటాడు. ఆయన్ని ఆత్మను తీసుకెళ్ళడానికి దేవుడు తన దూతల్ని పంపించాడు. అవి భూమి మీదకి వచ్చేసరికి భూకంపం వచ్చేసింది హైదరాబాద్. వాస్తవం ఇది. ఇంకా ఆయన చనిపోయినప్పుడు ఇంకో 2 సంజ్ఞలు ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి గుర్తులు. ఇంద్రధనుస్సు చూశారు కదా, ఇంద్రధనుస్సు అంటారు కదా, వస్తే పడమటి వైపున వస్తుంది. అవి వచ్చేది కూడా సగమే వస్తుంది, హాఫ్ సర్కిలే ఉంటుంది తప్ప పూర్తిగా రాదు. కానీ మధ్యాహ్నం సూర్యుడు చుట్టూ రింగ్ వచ్చింది. మధ్యాహ్నం సూర్యుడి చుట్టూ అలా రింగ్ వచ్చింది. మహిమ కిరీటం. అన్న భక్సింగ్ గారికి దేవుడు మహిమ కిరీటం ఇచ్చి ఉంటాడు. అది వింత, ఎప్పుడు జరగదు అలా అసలు. ఇంకోటి జరిగింది. ఆయన పార్థివ దేహం ఆ పేటికలో అలా పెట్టున్నప్పుడు ఓ పావురాలు గుంపు అలా వచ్చేసి ఆ చుట్టూ అక్కడ వాలి మళ్ళీ అలా వెళ్ళిపోయినాయండి. ఏమన్నా గింజలు ఉంటే వస్తే తింటాక పోతాయి, కానీ అలాంటివి ఎందుకు వచ్చినాయి అక్కడికి? అలా 3 గుర్తులు అన్న భక్సింగ్ గారు ప్రభు సన్నిధి చేరినప్పుడు 3 గుర్తులు వచ్చాయి అక్కడ కదా. సరేండి, మొత్తం మీద పరలోకం నుంచి ఆయన దూతలు అక్కడే ఉంటాయి. ఆయన పరలోకం దేవుని దూతల నివాస స్థలం. ఇంకా తర్వాత పరలోకం విమోచింపబడిన వారి నివాస స్థలం. ఎవరైతే విమోచించబడతారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు మనకు దాన్ని సిద్ధపరిచాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు మనలను అక్కడికే తీసుకెళ్తాడు. మన కోసం సిద్ధపరిచిన స్థలం పరలోకం కదా. యోహాను సువార్త 14:1-4 వరకు చదివితే, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, దేవుని యందు నమ్మిక ఉంచారు, నా యందు నమ్మిక ఉంచండి. ఆ తండ్రి అంటే అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎక్కడంటే మనం ఉండేది? ఎక్కడ? రక్షింపబడ్డ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వారు ఉండే స్థలంలోనే. వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అలాగే అక్కడే ఆ పరలోకంలోని మనము ఉండేలా నేను వచ్చి నా యొద్ద ఉండునట్లు మిమ్మను తీసుకొని పోతాను. మీకోసం అక్కడ అనేక నివాసాలను మేము సిద్ధం చేస్తున్నాం. ఎవరైతే రక్షింపబడతారో లేదా విమోచింపబడతారో వారందరికీ పరలోకంలో నివాస స్థలాలను దేవుడు సిద్ధపరిచాడంట. విమోచింపబడిన వారి నివాస స్థలం పరలోకం కదా. చూడండి, తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాము. అమ్మా,
ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా. అంటే ఆల్రెడీ ఎవరినైతే వెంట పెట్టుకుని వచ్చాడో వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో పరలోకంలో ఆయన ఏర్పాటు చేసిన నివాస స్థలాల్లో ఆయనతో పాటే యుగ యుగాలు ఇంకక్కడే ఉండిపోతాము అంటాడు. కాబట్టి పరలోకము విమోచింపబడిన వారి యొక్క నివాస స్థలము. అలాగే మన భవిష్యత్తు నివాస స్థలాన్ని దేవుడు మన కోసం అక్కడ నిర్మిస్తున్నాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు నిర్మాణం అవుతున్నాయి, ఇక్కడ నిర్మిస్తున్నాడని చెప్పేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ పౌలు గారు చెప్తారు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నదని నిత్యమైనదియునైనా నివాసము అక్కడుంది మనకి. ఈ భూమి మీద ఈ నివాస స్థలం ఇది శిథిలమైపోతుంది. ప్రస్తుతానికి ఈ ఆత్మ ఎక్కడ నివసిస్తోంది? పరలోకంలో ఉండే ఈ శరీరాలు కాదు. ఈ శరీరం పరలోకానికి పోదు, ఇది శిథిలమైపోద్ది. ప్రస్తుతం ఈ ఆత్మ ఇక్కడ నివసిస్తోంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ నేల మంటితో నరుని సృజించి అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా అతను జీవాత్మ అయ్యను. దేవుని జీవం ఆత్మ ఆయన ఊదాడు, అది మనలో ఉంది. ఈ గుడారంలో ఆ దేవుడిచ్చిన ఆత్మ నివాసం చేస్తోంది ఇక్కడ. ఈ ఆత్మే పరలోకానికి కూడా పోయేది, శరీరం కాదు. ఈ భూమి మీద ఈ గుడారమైన ఈ దేహం శిథిలమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. అయితే ఎప్పటికీ శిథిలం కానటువంటి నివాసం పరలోకంలో మన కోసం దేవుడు నిర్మిస్తున్నాడంట. నిర్మిస్తున్నాడు మన కోసమే. అందుకనే యేసుప్రభు చెప్పాడు, ఆ తండ్రి ఇంట అనేక ఇప్పుడు చూడండి, ఈ మధ్యన కాలనీలు కడుతున్నారు. కొన్ని కాలనీలు కట్టేశారు, కొన్ని కాలనీలు బేస్మెంట్లో ఉన్నాయి, కొన్ని ఏమో పైకి వెళ్ళి అలా జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా అవసరం కొద్దీ ఇంకా 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 కడతారు. అనేక నివాస స్థలములు అని ప్రభు చెప్పినట్టుగానే. అలాగే మరి మన ధనం నిరంతరము దాచుకోవలసిన స్థలం కూడా అదే, ఇక్కడ కాదు. మన ధనాన్ని ఎక్కడ దాచుకోవాలా? పరలోకంలో దాచుకోవాలి, ఇక్కడ కాదు. ఇక్కడ దాచుకుంటే ఏమవుతుంది? ఈ భూమి మీద ఆ ధనాన్ని దోచుకోవడానికి దొంగలు తిరుగుతారు, దొంగలు అటుకెళ్ళిపోతారు. కాకపోయినా చిమ్మెట్లు తినేస్తాయి. మనం వినపెట్లు పెట్లు ఆనట్టయితే అవి కనుక లోపల బయలుదేరి అనుకో మనకే తెలియకుండా ఆ నోట్ల కట్టలన్నీ కొరుకు తినేస్తాయి, డిజైన్లు వేస్తాయి శుభ్రంగా. సిల్వర్ ఫిష్లు అంటాం కదా, తెలుసా సిల్వర్ ఫిష్ అంటే? పుస్తకాల్లో పొడుగు తిరుగుతూ ఉంటాయి, చూసారా? పుస్తకాల లోపల తిరుగుతూ ఉంటాయి, పొడుగుంటాయి. దాన్ని సిల్వర్ ఫిష్ అంటారు. దాని ఆహారం పుస్తకమే, పేపర్ తింటుంది. అది చక్కగా బాగుంది కదా అనుకోండి, ఎప్పుడు తీసుకుంటే మొత్తం ఈ చివరిని కింద కంట పెంచి పెట్టద్ది, దానికి మొత్తం బెజలు పెట్టద్ది. చక్కగా అది ఇలా తినేద్ది, అది మళ్ళీ తినేద్ది పేపర్. కొన్ని కాలం పాటు ఆ పుస్తకాల జోలికి మనం వెళ్ళకుండా ఉంటే తర్వాత తీస్తే కనబడి డిజైన్లే. సిల్వర్ ఫిష్ అంటాం, అవి తినేస్తుంది. మనం చాలా భద్రంగా పెట్లో దాచిపెట్టాం కదా అనుకోండి, అది నోట్ల కట్ట అయితే దాన్ని తినేస్తుంది. ఇప్పుడు పట్టుకెళ్తే పుచ్చుకుంటారా? ఏ కొట్టుడు పుచ్చుకోడు, చల్లకండి అయిపోతుంది. అయితే ఏమైనా అయితే బ్యాంకుల్లో ఏమైనా మార్కం చేసుకోవాలి వాటిని, కానీ బయట మాత్రం చలామణి అవ్వో, తీసుకోరు అసలు కదా. చూడండి, మత్తయి వార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి, ఇక్కడ కాదు.
కానీ మన ప్రయాస అంతా ఇక్కడే, మన ప్రయాస అంతా ఇక్కడే ధనాన్ని కూర్చుకోవడానికి ఇక్కడే ప్రయాసపడుతూ ఉంటాం. మనం ఇక్కడే ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం, పరలోకంలో కాదు. రష్యాలో ఒక అతను ఉన్నాడంట, మంచి డబ్బున్నవాడు, ఆస్తిపరుడే. అతను నాస్తికుడు. నాస్తికులు అంటే తెలుసా? నాస్తికులు, ఆస్తికులు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అనేవారు, నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవారు. వాడు నాస్తికుడు అంట. బాగా డబ్బున్నాడు, బాగా పోగు పెడుతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. ఓ పాస్టర్ గారు ఆయనకి నిరంతరము బోధించేవాడంట, ఇక్కడ కాదయ్యా, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోను, ఇక్కడ కాదు, నువ్వు రక్షింపబడాలి, పరలోకం ఉంది, నరకం ఉంది అని ఎంత చెప్పినా సరే దేవుడు లేడా అనేవాడంట. నాకేం చెప్పాకుండా దేవుడు లేడు అనేవాడంట. ఇంకా 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 అలాగే చెప్తా, పట్టు వదలకుండా ఆ పాస్టర్ గారు చెప్తానే ఉన్నాడంట. ఆఖరికి ఒకసారి చెప్పాడంట, ఇదిగో నువ్వు ఇలానే పోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది అగ్నిగుండం, మండుచున్న అగ్నిగుండం, అగ్ని ఆరదు, పొరుగు చావదు, భయంకరమైన స్థితి ఉంటుంది అక్కడ, నువ్వు బారు దేవుణ్ణి ఒప్పుకో అని ఆ పాస్టర్ గారు చెప్పాడంట. ఎలా అన్నాడంట. ఒకరోజు ట్రైను, అది బొగ్గుతో నడిచేటువంటి పొగబళ్ళు, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తాడంట. చేస్తుంటే పట్టాలు రైలు ట్రైన్ ఇంజిన్ బాగానే ఉంది పట్టాల మీద, కానీ బోగీలు తప్పేసి పడిపోయినాయంట. అవి పడిపోయి చాలామందికి దెబ్బలు తగిలేసినాయి, కొంతమంది కాళ్ళు చేతులు తిరిగిపోయి చాలా దెబ్బలు తగిలేసిందంట. ఇతనికి కూడా దెబ్బ తగిలేసింది, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఇతనికి కూడా దెబ్బ తగిలేసింది. ఎలా ఉన్నాడంటే స్పృహ తప్పిపోయి ఉన్నాడు. నేను ఇలా ఉండి చచ్చిపోయేలా ఉన్నాడు. గబగబోయి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని, ఇంజిన్లో బాగానే ఉంది కదా, అది బాగానే ఉందని కొంతమందిని ఆ ఇంజిన్లో పడేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. చూసారా బొగ్గు ఇంజిన్? మీరు బొగ్గుతో నడిచే ఇంజిన్ చూసారా? ఈ పక్కంతా మిషనరీ ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, నీళ్ళు ఉండే ట్యాంకు. ఈ వెనక పక్కనేమో పక్క బండించేటువంటి బొగ్గు ఉంటుంది ఇక్కడ. ఇలా తీసి అందులో వేస్తుంటాడు, ఇలా తీసి దాంట్లో వేస్తుంటాడు. అది చూస్తే చాలా బగబగా మండుతూ చాలా భయంకరంగా కనపడుతూ ఉంటుంది. అది అక్కడి నుంచి వేడి వస్తూ ఉంటుంది కూడా. వెనకాలే ఉంటుంది బొగ్గు, ఇలా పెట్టి పారలతోటి తీసి అందులో వేస్తుంటారు అన్నమాట. ఈయన అక్కడ పెట్టారు, ఈయన్ని అక్కడ ఉన్నాడు. ఒక్కసారి ఉన్నట్టు కొంచెం దూరం వెళ్ళేసరికి వేడి తగిలింది. ఇంజిన్ కదా అక్కడ, లోపలే అగ్గి మండుతూ ఉంటుంది, పక్కపక్క మండుతూ ఉంటుంది కదా ఇంజిన్. ఆ వేడి సగ తగిలింది. గబుకుని కళ్ళు తెచ్చేసిండు. అయ్యి బాబోయ్, నేను నరకంలోకి వెళ్ళను బాబోయ్, నేను నరకంలోకి వెళ్ళను బాబోయ్, నేను నరకంలోకి వెళ్ళని అడుగుతున్నాడంట. నరకం గురించి విన్నాడు కదా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాహదు అని చెప్పేసి నరకం గురించి విన్నారు కదా. దాంతో ఇదే నరకం అనేసుకుని ఇంకా బాబోయ్ నేను నరకంలోకి వెళ్ళను బాబోయ్ నేను లేచి గంతలు చేస్తారంట. ఒరే బాబు, ఇది నరకం కాదు, ఇది బొగ్గింజను అంతే. నీ దీన్ని చూసే బాబోయ్ నేను నరకానికి వెళ్ళాలంటున్నావు, మరి నిజంగా నరకానికి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తావు? ఎంత చెప్పినా నీ వెనక ఆ డ్రైవర్ కూడా కదంతా దేవుని నమ్ముకున్నాడు. ఇక్కడ పాస్టర్ గారు కాదు, ఆయన చెప్పాయంట. ఆయన చెప్పేసరికి అప్పుడు అమ్మా బాబోయ్ నరకం ఎలా ఉంటుందా, ఇదే తట్టుకోలేకపోయాను నేను, అది ఎలా తట్టుకుంటానని చెప్పేసి అప్పుడు మారిపోయాడంట. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని అప్పుడు పరలోకంలో ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు అప్పుడు మొదలెట్టాడు. ఇప్పటి వరకు ఎక్కడ సంపాదిస్తున్నాడు? ఇక్కడే పోగేస్తున్నాడు. ఇది కమ్యూనిస్ట్ కంట్రీ రష్యా. అంటే దేవుడు లేడంటారు ఎంత అక్కడ. అది అలాంటి ఆఖరికి దేవుడు అడిగి మినీ అగ్నిగుండాన్ని చూపించాడు. దాంతో అసలు అగ్నిగుండం ఎలా ఉంటుందో వాడికి తెలిసి వచ్చింది. మనం కూడా అలాగే ఉంటాం, అది కనపడినప్పుడు అలాగే ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం. తీరా చూసేసరికి గుండు గుబేలం ఉంటుంది. మేము అక్కడ 86లో గోదావరి ఒడ్డున చిల్లేవారి పొలం అని అక్కడ ఉండేవాళ్ళం. 86 ఆగస్టు 12వ తారీఖులల్లా గోదావరి బాగా వచ్చేసింది, ఫుల్లుగా వచ్చేసి ఖండవల్లి దగ్గర కట్ట తెగిపోయి ఆ నీళ్లు పొలాలంటే పడి వచ్చేస్తున్నాయి. అంతకు ముందే
అంతకుముందే నేను చెప్పాను వీడికి, గోదావరికి బడికి వెళ్తాక లేదు, మునిగిపోయింది, బడి కూడా మునిగిపోయింది, బడి చాలా బడికి వెళ్తాక లేదు, వెళ్ళిపోదాము, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, వెళ్ళిపోదామని. మీరు ఎలాంటి కావాలంటే నేను ఇక్కడే ఉంటాను అంది ఆవిడ. ఎలాంటి కావాలంటే నేను ఇక్కడే ఉంటాను అంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒకసారి గోదావరి నిండుగా వచ్చేసింది అంటే చూసొద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు చాలామంది, కొంతమంది ఏం చేస్తారు రైకిలు కుట్లు వేస్తారు, ఏ చేస్తుంటారు, గోదావరమ్మ తల్లి అంటారు. వీళ్ళందరూ కట్టుకట్టుకుని వెళ్తే ఈవిడ కూడా చూతకి వెళ్ళింది. చూతకి వెళ్ళి అయ్యి బాబు వెళ్ళిపోదాం అంటుంది. అది చూసాక వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు దాకా వెళ్ళిపోదామమ్మా అని చెప్తే మీరు ఎలాంటి కావాలి, మేము ఇక్కడే ఉంటాం, నా పిల్లాడు నేను ఇక్కడే ఉంటాం. నాని చిన్నోడు, అప్పుడు నాయన బాబు చిన్నోడు, 2వ సంవత్సరం వచ్చింది ఆయనకి, 85 పుట్టాడు, 86. మీరు ఎలాండి అందే, ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటుంది. అప్పటికే ఆ కండవల్లి దగ్గరికి పడిపోయి పొలాలు మొత్తం ముంచుకొని వచ్చేసి ఇంకా పాలకొల్లి లోపల 4-5 గంటలు కొట్టేశారు రోడ్డుకి. పాలకొల్లి నుంచి భీమవరం లోపల రోడ్డుకి అడ్డంగా రోడ్డే తెగ్గొట్టి పారేశారు. లేకపోతే చేలు పనిచేయవి ఇక, మొత్తం మునిగిపోయి రోడ్డు మీద నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు గళ్ళు కొట్టేశారు. ఇంకేమొస్తాయి వాహనాలు, ప్రయాణం చేసేది ఇంకెలా కురుద్ది, ఇంకెక్కడ తెల్లే అయిపోయింది మన పని, వెళ్దామంటే నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు వెళ్దామంటున్నావు, మొత్తం అన్ని గళ్ళు కొట్టేశారు అంటే చూస్తే కానీ కొంతమందికి ఆ భయం తెలియదు అనమాట. వాడు చూశాక నరకం గురించి చెప్తే వినలేదాడు. ఆఖరికి ఇప్పుడు చూసేసరికి వెళ్ళాలి, బాబోయ్ నేను నరకంలోకి వెళ్ళను బాబోయ్ నేను గంతులాతున్నాడు లేచి. అప్పుడు చెప్తే అప్పుడు నమ్మాడంట. తర్వాత 10 రోజులకు వచ్చామండి మేము, 10 రోజులకి సైకిల్ వేసుకు వచ్చాం. ఆ సైకిల్ ఇంకెక్కడే ఉంది. ముందు అన్ని ఎక్కించుకొని ఇవి వెనకాల ఎక్కించుకొని సైకిల్ తొక్కుంటా రోడ్డు బాగుందని చెప్పి సైకిల్ తొక్కడం. ఆ తర్వాత దాటించేవారు, ఆ గండి దాటించేవారు. అది దాటించుకుని గండికి మధ్యన టాటర్లు తిప్పేవారు. 2 దొరికినాయి అలాగా. టాటర్ మీద ఎక్కించి అక్కడ దాకా గండి దాకా వెళ్ళడం, మళ్ళీ అక్కడ దిగడం, మళ్ళీ నడిపించుకోవడం, అలాగా భీమవరం వచ్చాం. భీమవరంలో భీకరంగా ఉంది పరిస్థితి. మాకేం లేదు, మొత్తం పోయింది, మాకంతా అయిపోయింది, శుభ్రం అయిపోయింది, ఏం లేదు, బెరకదా పైన, అది కింద భాగమే బాగా ఇది అయిపోద్ది అనమాట. అందుకని ఏం చేస్తారంటే గోదావరి బాగా వచ్చేసిందంటే గోదావరి గట్టికి వెళ్ళిపోతారు. గోదావరి గట్టే సేఫ్, ఇంక కింద సేఫ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేల ఇది ఎంత ఎత్తు ఉంది, అంత ఎత్తు ఉంటుంది గోదావరి గట్టు. నేల నుంచి అంత ఎత్తులో ఉంటుంది గట్టు. అక్కడ నీళ్ళు ఉంటాయి, పడిందంటే ఏమైపోతాయి, నిజంగా డాబాలు మొత్తం పునాదులతో సహా లేచిపోయి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అంత భయంకరమైనటువంటి ప్రవాహం వస్తుంది. చెట్టు పెద్ద దిమ్మ చెట్టు ఉందనుకోండి, కిందంతా కదిలిపోయి చెట్టుతో సహా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద కూర్చున్నది వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి అనుభవాలు అనమాట. ఆ గోదావరిలో పాకలు కొట్టుకుపోయి, గడ్డాములు కొట్టుకుపోయి, వాటిల మీద కుక్కలు అయ్యి ఉండి, ఆ గోదావరిలో అలా కొట్టుకుపోతూ ఉండి అంతే, అలాగా వెళ్ళిపోతామే ఇంకంతే. ఇంకా ఒడ్డు ఎక్కుతాయో లేకపోతే తెలియదు, సముద్రంలో పోయి ఇంకా హోరు. మీకు అనుభవం ఎప్పుడు లేదు, ఇలాంటి అనుభవాలు చూపించాడు దేవుడు నాకు. చాలా రాత్రి అంతా హోరు అనమాట. లంకల్లో కొబ్బరి చెట్లు ఉంటాయి, తోటలు, లంకల్లో కొబ్బరి తోటలు ఉంటాయి. ఆ కొబ్బరి చెట్ల మధ్యలోంచి గోదావరి వెళ్తుంది కదా, ఆ పక్క నుంచి వెళ్ళేటప్పుడు సౌండ్ అనమాట, హోరు సౌండ్ వచ్చేస్తుంది. ఆ ప్రవాహం హోరు అంటే 3 మైళ్ళు వదిలించి అంటే ఒకటే గోదావరి 3 మైళ్ళు. ఆ నాగులంకేపుకి ఈ టైపు నుంచి అక్కడికి మొత్తం మధ్యలో లంకలన్నీ మునిగిపోతాయి. మధ్యలో ఊళ్ళు ఉంటాయి, అవన్నీ మునిగిపోతాయి. వాళ్ళు ఇంటికి పడవ మీద తిరుగుతారు, ఇంటికి పడవల మీద తిరుగుతారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి సేఫ్, వాళ్ళకి ఏం కాదు. కింద వాళ్ళు కొట్టుకుపోతారు, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు శుభ్రంగానే ఉంటారు. లంక మీద ఎత్తుగా దెబ్బలు వేసుకుని ఇల్లు కట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు ఈ లంక మునిగిపోయి రోడ్లు మునిగిపోతే రోడ్లు అంట సైకిల్ మీద తిరిగినట్టు పడవల మీద తిరుగుతారు. ఆ ఇంటికి అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. లంక అలాంటి అనుభవాలు దేవుడు చూపించాలి. ఇప్పుడు 85 నుంచి 88 జూలై దాకా ఆ లంకలోనే ఉన్నాం, అక్కడే ఉన్నాను. సర్లేండి, ఇలాంటివన్నీ ఏంటి చూస్తే కానీ మనకి అనుభవానికి రావు, భయం పుట్టదు. కానీ దాన్ని ముందుగానే ఊహించి జాగ్రత్త పడేవాళ్ళు ఎప్పుడు కూడా ధన్యులు కదా. 2 లోకాలు, ఒక దారి చూసాం, ఒక దారి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది, అది పరలోకానికి తీసుకెళ్తుంది, ప్రభువు ఉండే స్థలానికి తీసుకెళ్తుంది.
పరిశుద్ధ దూతలుండే స్థలానికి తీసుకెళ్తుంది. విమోచింపబడిన వారందరూ అక్కడే ఉండేటువంటి చోటది. నీతిమంతులందరూ కూడా కోరుకోవలసినటువంటి స్థలం కూడా అదే. దాన్నే మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా. విశ్వాసుల కోసం నిర్మించబడినటువంటి ఏడుపు వేదన లేనటువంటి ఒక గొప్ప ప్రదేశం విశ్వాసుల. ప్రకటన 21:1-4 చదువుదాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాయి కాబట్టి కొత్తవి వచ్చినాయి. పాతవి గతించిపోయాయి కాబట్టి ఇప్పుడు కొత్తవి వచ్చాయి. ఇక సముద్రంతో పనే ఉంది, ఇక సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. అది అంత చక్కగా అలంకరింపబడినటువంటి పట్టణం అది. అంటే భర్త కోసం పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తెను ఏ రీతిగా అలంకరిస్తారో అంత చక్కగా అలంకరింపబడిన కొత్త యెరూషలేము నేను చూశానంటాడు ఆయన. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూశాను దాన్ని. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితోనే కాపురం ఉంది. దేవుడు వారితోటే ఉంటాడు, వీరు దేవునితోటే ఉంటారు. పరిశుద్ధులు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల బాష్ప బిందువుల్ని తుడిచేస్తాడు. ఇంకా అక్కడేమీ మరణం అనేది ఇంకా ఉండదు. దుఃఖమైన ఏడుపైన వేదనైనా ఇక ఉండదు. అది అటువంటి ప్రదేశం. ఇక దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు. అటువంటి చోటు విశ్వాసుల కోసం నిర్మింపబడినటువంటి చోటు. కాబట్టి ఎవరైతే వీటన్నిటిని ఆశిస్తారో, నా ప్రభువు ఉండేటువంటి స్థలానికి నేను పోవాలా, పరిశుద్ధ దూతలు ఉండేటువంటి చోటుకు నేను పోవాలా. అలాగే విమోచింపబడిన వారందరూ ఎక్కడుంటారో, ముందెళ్ళిపోయినటువంటి అబ్రహాం ఎక్కడున్నాడు, ఇస్సాక్ ఎక్కడున్నాడు, యాకోబు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు, యోసేపు ఎక్కడున్నాడు, యోబు ఎక్కడున్నాడు, అలాగే ఎలియా ఎక్కడున్నాడు, ఎలీషా ఎక్కడున్నాడు, అపొస్తలులు ఎక్కడున్నారు, వాళ్ళు ఉండే చోటు నేను కూడా ఉండాలి అని ఆశించే వారందరూ కూడా ఏ దారిని ఎంచుకోవాలా? పరలోకం వైపు పోయేటువంటి దారి. ఆ దారి ఎంచుకోవాలి. మార్గాల్లో నిలబడండి. పురాతన మార్గాలను పరిశీలించి చూడండి కదా. మేలు కలిగించేటువంటి మార్గం ఏదో ఎక్కడికి తీసుకెళ్తుంది అది, అటువంటి చోటుకి బయలుదేరాలి మీరు అంటాడు కదా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఇక్కడ అడగకుండానే మేలు కలిగే మార్గం ఇది అని ప్రభు ఆయన దాసుల చేత చెప్పిస్తూనే ఉన్నాడు. అసలు మంచి మార్గం ఏది అని ప్రయాణం చేసేవాళ్ళే అడగాలి. ప్రయాణం చేసేవాళ్ళు ఏది మంచి మార్గం, ఏది నేను వెళ్ళాల్సిన స్థలానికి తీసుకెళ్తుంది అని చెప్పేసి అడిగి వెళ్ళాలి. కానీ ఇక్కడ అడగకుండానే చెప్తా ఉన్నారు. దేవుడు వారి తన దాసుల చేత ఆయన చెప్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా మనం తెలివి కలిగి మేలు కలిగించేటువంటి మంచి మార్గాన్ని ఎంచుకుని అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని యొక్క నివాస స్థలమైన పరలోకానికి, అలాగే పరిశుద్ధ దూతల నివాస స్థలమైనటువంటి చోటుకి, అలాగే విమోచింపబడిన పరిశుద్ధులు ఉండేటువంటి చోటుకి నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఈ మొదటి మార్గం, ఈ మేలైన మార్గం, దీన్ని ఎంచుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నాము. తర్వాత వచ్చే ఆదివారం రెండవ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో దాన్ని మనం చూద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి దాని మేలు కలిగించేటువంటి మీ నివాస స్థలానికి తీసుకొచ్చేటువంటి మార్గాన్ని గురించి మాకు బోధించినందుకు వందనాలు, స్తోత్రాలు. మేమందరం కూడా మా ఎదురుగా ఉన్నటువంటి రెండు మార్గాల్లో మేలైనటువంటి మార్గాన్ని
ఎంచుకుని ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉన్నాం. నమ్మదగిన దేవా, అయితే మేలు కలిగించేటువంటి మార్గం తాత్కాలికంగా ఆరంభంలో ఇరుకుగాను ఇబ్బందులతోటి ఉండేదిగానే ఉంటుంది. అయినా సరే ఆ తదుపరి విశాలత దొరుకుతుంది. కానీ రెండవ మార్గం ప్రస్తుతం విశాలంగా ఉన్న, అది ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, వైభోగాన్ని కలిగించేదిగా ఉన్న, చివరికి పోయేసరికి చాలా ఇబ్బందికరమైన మార్గం అయిపోతుంది అది. కాబట్టి మేలైన మార్గాన్ని మేము ఎంచుకోవాలని మాకు తెలియపరిచినందుకు స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడమని మా ప్రభువును రక్షకుడైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుదాం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా కనికరాలు కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాము. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుడిని ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి తండ్రి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన వారి కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయించమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు మనం ప్రభు కృపాసన వద్దకు వస్తున్నాము. ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి సమయం. ప్రభు నామం ముందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ స్నానం ద్వారా రక్షింపబడ్డామని చాటి చెప్పిన ఆ రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారు ప్రతి పునరుత్థాన దినము ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ తప్పకుండా మరి పాలు పొందాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. అలా పాలు పొందడాన్ని బట్టి మనం ప్రభు వచ్చేంత వరకు, మనం భూమి మీద ఉన్నంత వరకు మరి ఆయన నీతిని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన మరణాన్ని, వీటన్నిటినీ కూడా లోకానికి చాటి చెప్పి అనేకులు రక్షింపబడ్డానికి మాదిరికరం అవుతాము అని చెప్పేసి ప్రభు ఇది మనకిచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనాన్ని చేసి ప్రభు చేసిన దాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి నేను ప్రభు వల్లనే పొందాను, అది మళ్ళీ మీకు ఇస్తున్నాను అని చెప్పారు ఆయన. అయితే దీనిలో పాలు పొందేటువంటి వారు ఎవరి మట్టుకు వాళ్ళు తమ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకొని యోగ్యంగా పాలు పొందాలా. అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు, అనేకులు చనిపోతూ ఉన్నారు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇది చదువుకున్నటువంటి ఈ 3 వచనాల్లోనూ మరి ప్రేమ అనేటువంటి మాట 5 సార్లు ఈ 3 వచనాల్లోనే 5 సార్లు ప్రస్తావించాడు. అంటే బలలో పాలు పంపులు పొందే వారికి ఈ ప్రేమకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రేమ అంటే ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు, అది దైవ సంబంధమైన ప్రేమ, దేవుని ప్రేమ. దానికి ఏమాత్రము ఎలలు లేవు, దానికి ఏమాత్రము యోగ్యత అయోగ్యతలు లేవు. అందరినీ మరి ప్రేమించేటువంటి దేవుని ప్రేమను మరి మనం కూడా కలిగి ఉండాలంటాడు. యేసే క్రీస్తయి ఉన్నాడని అంటే రక్షకుడిగా వచ్చిన అభిషిక్తుడు ఈయనే అని నమ్మే ప్రతివారు కూడా దేవుని మూలంగా పుట్టినటువంటి వారు. మరి మనం దేవుని మూలంగా పుట్టాము అనేటువంటి నమ్మకం మనకుందా
అంటే యేసే క్రీస్తయి ఉన్నాడనేటువంటి నమ్మకం ఉందా? అలా ఉంటే ఆయన ఏదైతే మాదిరి చేసి వెళ్ళాడో దాన్ని మనం కూడా చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన తిట్టినోళ్ళని ప్రేమించాడు, ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళని ప్రేమించాడు, ఆయన్ని అవమానించిన వాళ్ళని ప్రేమించాడు, కొరడాలతో కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, నువ్వు దెయ్యానివి బెయల్జెబూలివి అన్న వాళ్ళని ప్రేమించాడు, ఆయన భుజాల మీద సిలువు మోపి మోయించిన వాళ్ళని ప్రేమించాడు, ఆ సిలువకు ఆయన్ని మేకులతో అంటగొట్టుతున్న వారిని కూడా ప్రేమించాడు, అది చూస్తూ అపహాస్యం చేస్తున్న వారందరినీ కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన బల ప్రభావాల్ని ఆయన చాటలేదు, కేవలం ప్రేమను మాత్రమే చూపించాడు. కాబట్టి తండ్రి, మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక దయతో వీరిని క్షమించమని వారి క్షమాభివృద్ధి కోసం ప్రార్థన చేసిన వాడుగా ఆయన ఉన్నాడు. ఇది మనకు ఆయన చూపించినటువంటి మార్గము. అలానే ఆయన పోలికగా పుట్టినటువంటి మనిషిని మనం ప్రేమిస్తున్నామా అంటాడు. ఆ మనిషిని మనం ప్రేమించకపోతే ఆయన్ని మనం ప్రేమించిన వారము కాము అంటాడు కదా. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును కదా. ఏమంటాడు? పుట్టించిన వానిని. దేవుడు మనల్ని పుట్టించాడని నమ్ముతున్నాం కదా, ఆయనే వాళ్ళని నిర్మించాడని నమ్ముతున్నాం. కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాం. అదే రీతిని మనలాగానే ఆయన అనేకుల్ని అందరినీ ప్రేమించాడు. కాబట్టి అలానే ప్రేమించాల్సినటువంటి వారంగా, వారిని కూడా ప్రేమించాల్సినటువంటి వారంగా ఉన్నాం. కానీ ఈ లోక మాయ, దుష్టుడు దుర్మార్గుడైనటువంటి వాడు కదా. యోహాను 8:44 నుంచి చెప్పబడ్డటువంటి పనికిమాలుడు ఉన్నాడే, వాడు పరమ దుర్మార్గుడు. వాడు అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి. ఆడి నుంచి అబద్ధం పుట్టుకొచ్చింది. కాబట్టి వాడు మాయగాడు, మాయ చేసేటువంటి వాడు. బలలో పాలు పంపులు పొందేటువంటి వారిని కూడా మాయ చేస్తారు వాడు. ఎలాంటి మాయ అంటే, దేవుని పోలికగా మనం పుట్టామని తెలిసి దేవుని ప్రేమిస్తూ మనలాగనే అనేకులను ఆయన పుట్టించాడని సాటి సహోదరి సహోదరులను ప్రేమించలేని పరిస్థితికి సాతానుడు మనల్ని దిగజార్చేస్తాడు. మనలో ఒక అసూయ, ఒక ద్వేషం, దాన్ని నూరిపోస్తాడు. నూరిపోసి ప్రేమను చల్లార్చేసేటువంటి వాడిగా ఉంటాడు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించిన పరిస్థితి ఉంటుంది, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించిన పరిస్థితి ఉంటుంది. అన్న తమ్ముడిని ప్రేమించడం, తమ్ముడు అన్నను ప్రేమించడం, అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతాడు సైతానుడు. అంత దుర్మార్గుడు. మామూలుగా ఆయన పోలిక పుట్టిన ఇతర మనుషుల్ని ప్రేమించాలన్నప్పుడు మరి తోబుట్టువులను మరింతగా ప్రేమించాలి. ఇది మరింత తప్పనిసరి కదా. కానీ సాతానుడు ఎంత గొప్పవాడంటే తోబుట్టువుల మధ్య ప్రేమను కూడా చంపేస్తాడు. ఆయన ఆనందంగా మాట్లాడుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఒకరి బాగా ఒకరు వరలేని స్థితి తీసుకెళ్ళిపోతాడు. అంత దుర్మార్గుడు. అటు మాయలో మనం పడిపోతూనే అలా ప్రేమకు దూరం అయిపోతూనే ఉంటాం. మళ్ళీ ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడం మాత్రం మానం. అంటే ఇది మేలుగా కీడికా? ఆయన ప్రేమ నీలో లేనప్పుడు నిన్ను ఎలా పుట్టించాడో ఇతరులను కూడా అలాగే ఆయన పుట్టించాడని నమ్మి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేనప్పుడు ప్రభువును ప్రేమించినట్టు కాదు. ఆయన ప్రేమించకపోతే ఆయన దేహంలోనూ రక్తంలోనూ ఏ రీతిని మనం పాలు పొందడానికి అర్హులమవుతాము. చూడండి ఏమంటాడు ఇక్కడ, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం దేవుని ప్రేమిస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన పోలికి కానీ పుట్టించిన ఇతర మానవులను కూడా మనం ప్రేమిస్తుంటేనే మనం దేవుని ప్రేమిస్తున్నాము అని అర్థం. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనడానికి ఇదే కొలమానం. మనం చెక్ చేసుకోవచ్చు.
సాటితో ముట్టు నువ్వు ప్రేమించలేనప్పుడు, వారి ఆనందంలో ఆనందించలేనప్పుడు, వాళ్ళ దుఃఖంలో దుఃఖపడినప్పుడు, వారిలో ఏ పాలు లేకుండా నువ్వు అసూయతోటి, ద్వేషాలతోటి, ఈర్ష్యతోటి నిండిపోయి నడుచుకుంటూ ఉంటే ఇంక నీలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? శరీర కార్యాలైనటువంటి ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్యలు ఉన్న చోట దేవుని ప్రేమ ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఉండడు అక్కడ. మరి లేకుండా ఎలా ఆయన దేహంలో, రక్తంలో నువ్వు పాలుపంపులు పొందుతావు? 1కి 10 సార్లు నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరి చేసుకోవాలి. అంతే తప్ప ప్రతి వారం పొందుతున్నాం కదా, ప్రతి వారం ఆయన అలాగే చెప్తాడులే అంటావు. నువ్వు పాలు పొందేస్తా ఉన్నావు అనుకో, ఏమంటాడంట, మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, తర్వాత చాలామంది చనిపోతూ ఉన్నారు అంటాడు. రోగులు అవుతున్నారు. శరీరం మీద వచ్చేదే రోగం కాదు, పైకి కనపడేదే రోగం కాదు, కనపడకుండా నీ హృదయాన్ని బట్టి పీడిస్తుంది ఒక రోగం. అది కూడా ఈ అవిధేయత పాపాన్ని బట్టే. అవిధేయులమై ప్రభు దేహంలో, రక్తంలో పాలుపంపులు పొందుతూ ఉంటే ఆయన ఆజ్ఞను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఆజ్ఞను నువ్వు పట్టించుకోకుండా, నీ పొరుగు వాడిని ఏమాత్రం కూడా ప్రేమించకుండా, అప్పుడే నిన్ను నువ్వే ప్రేమించుకోవట్లేదు అనమాట. దాని అర్థం, ఈ పొరుగు వాడిని నువ్వు ప్రేమించట్లేదు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం లేదు అని అర్థం. కాబట్టి ఏం చేయాలంటే, మనము దేవుని ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతేమా. ఏంటి ఆయన ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఇది ఆజ్ఞ. దీన్ని నువ్వు అనుసరించినప్పుడు మాత్రమే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం కదా. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి చూడండి. యోహాను సువార్త 14:15 చదవమ్మా. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను, అది ఆయన ఆజ్ఞలను మనం గైకుంటేనే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఒక పక్కన మన పొరుగువాడిని మనం ప్రేమించకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యంగా మీరు నడుచుకుంటా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆయన దేహంలోనూ, రక్తంలోనూ పాలుపంపులు పొందేస్తూ ఉంటే దానివల్ల అంతు చిక్కని రోగాలు వస్తాయి మనకి. వీళ్ళు అనేకులు రోగులు, బలహీనులు అవుతున్నారు. చాలామంది రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతారు. బలహీనత ఏం పట్టుకొస్తుంది? అంతు చిక్కని రోగం. అది మనకి కనపడదు, పైకి అంతా బాగానే ఉంటాయి, ఏ రోగం ఉండదు, ఏం కనపడదు బయటికి, కానీ మనల్ని బలహీనపరిచేస్తుంది. కాబట్టి చూస్తూ అటువంటి దాన్ని మన మీదకి కొని తెచ్చుకోకూడదు. అందుకని ఆయన ఆజ్ఞను మనం మీరకుండా దాన్ని పాటించే వారం అయితేనే ధైర్యంగా ఆయన దేహంలో, రక్తంలో పాలుపంపులు పొందొచ్చు. అలా పొందాలి. ముందు అది ప్రభు దేహమని, అది ఆయన యొక్క రక్తమని మనం అవే చూడాలి అట్లలో మనం. అంతే తప్ప ఇది గోధుమ పిండితో చేసిన రొట్టె, లేకపోతే ఎసెన్స్, ద్రాక్షారసం ఎసెన్స్ తెచ్చి కలిపింది అనేటువంటి భావన ఉంటే అసలు నీకు వ్యర్థం. అది తీసుకోవడమే అర్థం. నీ కొరకు, నా కొరకు నలుగుగొట్టబడినటువంటి ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, నీకోసం, నా కోసం ఒక బొట్టు కూడా మిగుల్చుకోకుండా మొత్తాన్ని కార్చేసినటువంటి క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ రసం. ఆ రొట్టెని చేతులు గుత్తే నా రక్షణ నిమిత్తము నల్లగొట్టబడిన నీ దేహం కదా నాయన, స్వరూపమే లేకుండా మొత్తం కోల్పోయినటువంటి దేహం కదా, నా నిమిత్తమే కదా ఇవన్నీ నీకు అనేటువంటి భావం రావాలని. అది నీ రక్తం నన్ను విమోచించడానికి ఖరీదనంగా నువ్వు చెల్లించినటువంటి రక్తమే కదా ఇది అని గుర్తెచ్చుకోవాలి. గుర్తెచ్చుకున్నప్పుడు మరింత కృతజ్ఞతతో మనం ఉంటామనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు మీద ఉన్నంతకాలం అలా ఉండడానికే ఈ క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి బలంలో పాలు పొందేటువంటి ప్రతి వారు కూడా ముందు మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఈ దినం చెప్పబడింది ఏంటంటే ప్రేమ గురించి. నిన్ను ప్రేమిస్తున్నట్టు కానీ నీ పొరుగు వాణిని కూడా ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వాణిని నువ్వు ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ. ప్రేమించకపోతే
ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించిన వాడువు, అనుసరించిన దానవు కాదు. అలా ఆయన ఆజ్ఞను అనుసరించకుండా ఆయన దేహంలో రక్తంలో పాల్పొంగులు పొందడం మనకి మాత్రం కూడా క్షేమం కాదు. రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, చచ్చిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఇవన్నీ మీకు దూరం అగును గాక. దేవుడి మాటల్ని దీవించును గాక.